హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో మంగళవారం దివ్య అనే వివాహిత మృతి చెందింది. అయితే దివ్యది ఆత్మహత్య కాదు హత్య అంటూ ఆమె బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. భర్త శివతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దివ్యని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దివ్య మృతదేహాన్ని కనీసం తమకు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య మృతి చెందిన ఇంట్లోకి వెళ్లాలన్నా పోలీసులు వెళ్లనివ్వట్లేదని ఆరోపించారు. ఈ క్రమంలో హయత్ నగర్ సిఐ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అంటే ఏం చెప్తారు కారణం? హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో మంగళవారం దివ్య అనే వివాహిత మృతి చెందింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే దివ్యది ఆత్మహత్య కాదు హత్య అంటూ ఆమె బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. భర్త శివతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దివ్యని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దివ్య మృతదేహాన్ని కనీసం తమకు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య మృతి చెందిన ఇంట్లోకి వెళ్లాలన్నా పోలీసులు వెళ్లనివ్వట్లేదని ఆరోపించారు. ఈ క్రమంలో హయత్ నగర్ సిఐ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మాధురి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా కాలనీలో నిన్న దివ్య అనే వివాహిత మృతి చెందగా ఈ రోజు ఆమె బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళనకైతే దిగారు. ముఖ్యంగా దివ్య అనే వివాహిత మహిళ ఈ ఘటనలో భర్త శివ మరియు అత్త కుటుంబ సభ్యులు కూడా హత్య చేశారంటూ కూడా వాళ్ళైతే ఏదైతే చెప్తున్నారో, ముఖ్యంగా ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకైతే దిగారు. దివ్య మరియు శివకి 14 నెలల క్రితం వివాహం అవగా 6 నెలల చిన్నారి పాప కూడా ఉందని చెప్తున్నారు. అలాగే భర్త శివ అతని కుటుంబ సభ్యులు పరారులో ఉన్నారని, దివ్య మృతదేహాన్ని కనీసం చూపించడం లేదంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దివ్య మృతి చెందిన ఇంట్లో వెళ్లాలన్నా పోలీసులు వెళ్ళనివ్వట్లేదంటూ కూడా వాళ్ళైతే ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన మొత్తాన్ని కూడా సీఏ అక్కడ ఏదైతే హయత్ నగర్ సంబంధించిన సీఏ అక్కడ చేరుకొని ఏదైతే ఈ ఆందోళన చేస్తున్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాడికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పడంతో ప్రస్తుతం ఏదైతే అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఈ ఏదైతే దీనికి సంబంధించి ఆందోళన అయితే విరమించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న దివ్య చనిపోగా మొత్తానికి అది చంపేశారంటూ కూడా ఏదైతే కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తారో, కాకపోతే దివ్యకు సంబంధించిన భర్త కావచ్చు, అత్తమామలు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కూడా అందరూ పరారీలో ఉన్నట్లయితే ప్రశ్న అయితే తెలుస్తుంది. మాధురి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్ యూ కుమార్.